ఈ అబ్బాయి తన ఎక్స్రే దృష్టిని ఉపయోగించాడు. అలా అక్కడున్న రాళ్లలో జేడ్ దాగి ఉందని అతను చూస్తాడు. ఇక వెంటనే అమ్మే పర్సన్ని ధర గురించి అడిగాడు. ఇవన్నీ పనికిరాని రాళ్ళని అతను అనుకుంటాడు. అందుకని వాటిని తక్కువ ధరకి అంటే 100 రూపాయలకు అమ్ముతాడు. అటుగా వెళ్తున్న ఒక ధనవంతుడైన యువకుడు ఆ అబ్బాయిని పేదవాడని వెక్కిరిస్తాడు. ఆ అబ్బాయి అలాంటి పనికిరాని రాళ్లను మాత్రమే కొనుగోలు చేయగలడని అతను భావించాడు. ఆ అబ్బాయి అతన్ని పట్టించుకోలేదు. అతను ఆ రాళ్ళని అమ్మే పర్సన్ని ఈ రాయిని కట్ చేయమని అడుగుతాడు. కానీ లోపల జేడ్ లేదు. అందరూ ఆ అబ్బాయిని చూసి నవ్వుతూ ఉంటారు. అతను రాయిని మళ్ళోసారి సగానికి కట్ చేశాడు. కానీ అప్పటికీ జేడ్ కనిపించలేదు. ఇక చివరి కోత వేసే వరకు లోపల మెరుగైన జేడ్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందుకని దాన్ని మార్చేస్తాడు. రాయిలో జేడ్ లేదని అతను ఆ అబ్బాయికి చెబుతాడు. తన ఎక్స్రే దృష్టి తప్పు కాదని ఆ అబ్బాయి గట్టిగా నమ్ముతాడు. నిజమైన జేడ్ని దాచిపెట్టాడని అతన్ని నిందిస్తాడు. అతను కాదని కోపంగా అరుస్తాడు. అలాంటి రాయిలో జేడ్ ఉండదని ధనవంతుడైన యువకుడు ఆ అబ్బాయిని వెక్కిరిస్తాడు. ఆ అబ్బాయి కోపంగా అతన్ని పందెం ఖాయమని సవాలు చేస్తాడు. ఓడిపోయిన వాళ్ళు మోకరిల్లి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరూ త్వరగా తమ రాళ్ళని ఎంచుకున్నారు. ఈ అబ్బాయి చౌకైన రాయిని ఎంచుకోగా ధనవంతుడైన యువకుడు ఖరీదైన రాయిని ఎంచుకున్నాడు. ధనవంతుడైన యువకుడు తన రాయిని ముందుగా కట్ చేయమని అడిగాడు. అతను రాయిని కట్ చేస్తాడు. నిజంగా లోపల జేడ్ ఉంటుంది. అది 5 లక్షల విలువైనది. అందరూ ధనవంతుడైన యువకుడిని ప్రశంసిస్తూ ఉంటారు. ధనవంతుడైన యువకుడు వెంటనే ఆ అబ్బాయిని మోకరిల్లమని డిమాండ్ చేస్తాడు. ఈసారి తను ఎంచుకున్న రాయిని కట్ చేయమని ఆ అబ్బాయి అడుగుతాడు. బహిరంగంగా కట్ చేయాలని అతను పట్టుబడతాడు. అతను ఒప్పుకోక తప్పలేదు. మొదటి కోత తర్వాత లోపల జేడ్ లేదు. దీనివల్ల అందరూ అతన్ని చూసి నవ్వుతారు. రాయిని కట్ చేయడం కొనసాగించమని ఆ అబ్బాయి అడుగుతాడు. అతను కూడా తదుపరి కోత వేసినప్పుడు అత్యంత విలువైన జేడ్ బయటపడుతుంది. ఈ జేడ్ కనీసం 30 మిలియన్ల విలువైనది కావడంతో అందరూ ఒక్క మాట కూడా మాట్లాడలేనంతగా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు.